మొన్న రజతోత్సవ సభ బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో ఎప్పుడైతే పెట్టిరో వరంగల్లో ఆ సభ పెట్టిన కాంచి కవిత పక్కకు ఉన్నట్టు మనకు కనబడుతుంది. కవిత అక్కడ ఇక్కడ ఫ్లెక్సీలలో లేదు, ఎంతసేపు ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళే ఉన్నారు. ఆ తర్వాత ఈ సభ ఎట్లా జరిగిందని చెప్పేసి ఒక లెటర్ వాళ్ళ నాన్నకు పంపితే ఆ లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ లో చాలా కీలక అంశాలు కూడా పెట్టింది. ఆ తర్వాత సరే లెటర్ బయటకు వచ్చింది, ఎవరో పెట్టిరు, ఎట్లా బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ ముంగటికి వచ్చి కొన్ని దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది ఇట్లా చేస్తున్నారు, కొంతమంది అట్లా చేస్తున్నారు, వీళ్ళకి బుద్ధి ఉండొద్దా, డబ్బులు ఉన్నాయని చెప్పేసి, మీడియా ఉందని చెప్పేసి ఎట్లా పడితే అట్నే చేస్తున్నారు, తెలంగాణ అంటే మా నాన్న అంటే తెలంగాణ అని చెప్పేసి అంటుంది తప్ప ఆ దయ్యాలెవలు, ఆ దొంగలెవలు అని చెప్పేసి పేరు ఎందుకు ప్రకటిస్తలేదు. అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, మా నాన్న సుట్టే ఉన్నారు అంటుంది. మీరు ఈ ప్రశ్న యాక్చువల్గా ఏం చేయాలంటే కవిత మీకు డైరెక్ట్గానే తెలిసి ఉంటుంది, వెళ్ళి ఆమె ఈ ప్రశ్న ఆ దయ్యాలు ఎవరో తెలిస్తే బాగుండని అనిపిస్తుంది. ప్రజలకు ఇందులో ఉపయోగకరమైనటువంటి అంశం ఏదైనా ఉంటే చర్చించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక పార్టీ మళ్ళీ అది రేపు అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒక పార్టీలో అంతర్గతంగా ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు ప్రజల కోసం ఏడ పని చేయగలుగుతారు? మరి ఏం చేద్దామంటారు? మరి ప్రజలకు అధికారం ఇవ్వకుండా మీరు సమాయత్తం పరచండి, ప్రజల్ని విజ్ఞానవంతులుగా మార్చండి. మీరు వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు, ఈ పార్టీ కాదని ఇంకో పార్టీ అని మీరు చెప్పండి. మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా. నేనేమంటున్నా అంటే కవిత ఎత్తుగడ ఏంటి ఇందులో? కవిత ఎత్తుగడ మనకెట్లా తెలుస్తుంది? ఆమె లోపల ఉన్న విషయాన్ని మనం ఎట్లా కనుక్కుంటాం? ఎత్తుగడ అంటే ఏం లేదు, ఆమెకు కూడా ఎవరైనా సరే ఒకసారి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో ఏదో చేసిన తర్వాత నేను కూడా సీఎం కావాలి, నేను కూడా మంత్రి కావాలి, నాకు కూడా అధికారం కావాలన్నట్టు అధికార దాహం ఖచ్చితంగా మన భారతదేశంలో అది ఎక్కువ ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆమెని మరి ఆ పార్టీలో పట్టించుకుంటారో పట్టించుకోవట్లేదో మీరు అన్నట్టుగా మరి మీకేమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టించుకోవట్లేదు కాబట్టి ఆమె ఈ రకంగా మాట్లాడుతుందో మీరు చెప్తున్నటువంటి ఇద్దరు గతంలో ఆమె కరెక్ట్గా అది స్ట్రైట్గానే చెప్పింది. సంతోష్ అనే వ్యక్తి అనే పేరు ఇందాక మీరు ఏదో చెప్పలేకపోతున్నారు, నాకేం ప్రాబ్లం లేదు, నేను చెప్తా, ఆయన వల్లనే జరుగుతుంది, ఆయన ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకా మీరు మాట్లాడితే ఇందాక అంటే వాటర్కు సంబంధించినటువంటి శాఖ మంత్రి పేరు కూడా మీరు చెప్పడానికి ఏదో సంకోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. హరీష్ రావు గారే ఏమన్నది, హరీష్ రావు గారిని అంటుందేమో, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లందరూ కలిసి మా నాన్ని ఇట్లా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది, ఏం కాదు, నిజంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అందులో నిజానిజాలు ఏమున్నాయో తెలుస్తాగా భయపడాల్సిన అవసరం ఏముంది, ఆమె బాధపడాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం.